దాతల సహాయంతో మేము జరుపుతున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాతలతోనే జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం దాదాపు 5,000 మంది భోజనాలు కార్తీక మాన భోజనాలలో పెడుతున్నాం. ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం 5,000 మంది వచ్చారు. వారికి ప్రతి ఒక్క కులబంధానికి పేరు పేరున వచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకనంటే ఈ కార్తీక వన భోజనాలు దేనికి అని అంటే మన వ్యాపారాలు కొద్దిగా అభివృద్ధి చేసుకునేందుకు. ఎందుకనంటే మన కొంత వ్యాపారస్తులు ఉంటారు, మన డాక్టర్లు ఉన్నారు, ఇంకా వేరే వేరే వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు కలయికతోని వాళ్ళ బిజినెస్లు మాట్లాడుకొని వాళ్ళ అంటే ఈ బిజినెస్ మా పద్మశాలి దగ్గరికి పోవాలి, మనం ఒక పద్మశాలి వ్యాపారస్తుల దగ్గరికి పోవాలనే ఉద్దేశంతో కూడా దీన్ని మేము కొద్దిగా ముందుకు తీసుకెళ్తామని మేము ప్రయత్నం చేశాము. మంచి సక్సెస్ 5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉండబడే పద్మశాలీలు అందరూ కూడా ఒక సంవత్సరానికి ఒక్కసారైనా ఒక రోజైనా వనభోజనోత్సవం కార్యక్రమం సందర్భంగా సామూహికంగా అందరం కులానికి ఒక రోజు కేటాయించాలనే ఒక లక్ష్యంతో 5 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా గత సంవత్సరం రాజకీయాల పరిస్థితులలో రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడికి మేము పద్మశాలి వనభోజనానికి రావచ్చా అన్నా, సతీష్ అన్న మేము రావచ్చా అనే పరిస్థితి తీసుకొచ్చిన పరిస్థితి. ఇవాళ సమిష్టిగా కులమందరం కూడా కలిసికట్టుగా ఒక మంచి సంకల్పాన్ని ఉన్నత స్థాయిలో ఉండబడే నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉండబడే వ్యాపార వర్గాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతం వ్యాపారాలలో ఉన్న రాజకీయాలలో కొంత వెనకబడిపోయిన పరిస్థితి మనకందరికీ కూడా తెలిసింది. వీటినన్నిటిని కూడా అధిగమించడానికి కోసం, అదేవిధంగా మా దైవమైన మార్కండేయ స్వామి ఆశీస్సులను పొందడానికి కోసం, వనదేవతలను ఆసీనుల చేసుకోవడం కోసం ఇవాళ వనభోజనోత్సవం కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు కార్తీక మాస వన భోజనాలకి ఉమ్మడి జిల్లా వరంగల్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క పద్మశాలి కుటుంబ పరివారంగా వచ్చినటువంటి వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి సంవత్సరం కూడా మీరు ఇదే విధంగా వచ్చి ఈ యొక్క కార్తీక మాస వన భోజనాన్ని మీరు విజయవంతం చేసి మార్కండేయని ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము.